ఆదిత్య గారు ఆఫీస్లో అందరి ముందు జీవన నువ్వే మీడియాకి కాల్ చేసి మన ఇంటి పరువంతా కూడా పోయేలా చేశావు అని ఆదిత్య గారు జీవనతో అంటూ ఉంటుంటే అప్పుడు జీవన మాత్రం ఏంటి బావగారు మీరు ఎవరో మాటలు విని నేను తప్పు చేశానని నన్ను అంటున్నారు, నేను ఏ తప్పు చేయలేదు అని జీవన కూడా ఆదిత్య గారితో అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది మధ్యలో కలగజేసుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు చేయటం వల్లనే ఈరోజు మన ఈ కుటుంబంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పు చేసింది నువ్వే అని ఆనంది జీవనతో అంటూ ఉంటుంటే జీవన మాత్రం ఏంటి ఆనంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అయినా తప్పు చేశాను అని నువ్వు అంటున్నావు కదా, నేను తప్పు చేశానని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఉంటే అవి చూపించు, అంతేగాని ఇలా ఏ ఆధారం లేకుండా నువ్వే తప్పు చేశావని నన్ను అంటున్నావెందుకు అని జీవన ఆనందితో అంటూ ఉంటుంది. అయినా నువ్వే బావగారికి ఏదో ఒకటి చెప్పి మాయ చేసి ఇలా నాది తప్పు అని బావగారు నన్ను అనేలా చేస్తున్నావు, అయినా బావగారు నువ్వే తప్పు చేశావని నన్ను అంటున్నారు, నేను కూడా అనొచ్చు కదా చైతన్య తప్పు చేశాడు, సునంద అత్తయ్య గారే మీడియాకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, కానీ నేను బావగారి లెక్క ఎవరి మీద నింద వేయటం లేదు కదా, కానీ మీరు మాత్రం నేనే తప్పు చేశానని మీరు ఎలా అంటున్నారని జీవన వాళ్ళందరితో అంటూ ఉంటే ఆ మాటలు విని ఒక్కసారి సునంద గారు స్టాప్ ఇట్, ఏంటి గొడవ, అసలైనా ఇంతకుముందు నాకు ఆనంది అంటే కోపం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఆనందిని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, నీకు ఎంతో ఇష్టమైన జ్యోతమ్మ కూతురు జీవితాన్ని కూడా ఆ జీవనని నువ్వు నాశనం చేయాలని చూస్తున్నావా, తనెందుకు మీడియాకి కాల్ చేస్తుంది అని ఆనందిని చూస్తూ అనేసరికి ఆనంది అది కాదు అత్తయ్య గారు నేను చెప్పేది ఒకసారి వినండి అని ఆనంది ఏదో చెప్పబోతుంటే మాత్రం వెంటనే సునంద గారు ఇంకా నువ్వేం చెప్పొద్దు, నేనేం వినొద్దు, అసలు నీ మూలంగానే మన ఇంటి పరువంతా పోయింది, నువ్వు నా కోడలు కావటం వల్లనే అందరూ కూడా నన్ను ఒక దోషిలాగా చూస్తున్నారు, సునంద గారి కోడలే మీడియాకి కాల్ చేసి పరువు మొత్తం పోయేలా చేసిందని ఎవరు చూసినా నన్నే అంటున్నారు, చివరికి పురుషోత్తం గారు కూడా నాకు ఫోన్ చేయటం మానేశారు, ప్రతి ఒక్కరు కూడా నేనేదో తప్పు చేసినట్టు నన్నే దోషిలా చూస్తున్నారు, అందుకే నువ్వు మా ఇంటి కోడలుగా వద్దు అని అనుకుంటున్నాను, రేపు నువ్వు ఆదిత్య డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తే మీ డైవర్స్ మీకు వచ్చేస్తాయి, ఇక నీకు మాకు ఏ సంబంధం కూడా ఉండదు, నువ్వు చేసిన పనికి అసలు నా ఆఫీస్లో పనిచేయటం కూడా నీకు ఎక్కువే అని సునంద అందరి ముందు తిడుతూ ఉంటే ఆనంది ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో జీవనే మీడియాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనేది ఆనంది ఎలా నిరూపిస్తుందనేది చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.